నేనేమో కష్టపడి చిట్టీలు అవి పెట్టి పాస్ అయితే ఇప్పుడేమో జాబ్ రాలేదంటే కదా అని సాగుతున్నారు. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. జాబ్ లేనోడు పిల్లని ఎవడిస్తాడు చెప్పండి? పిల్లని ఎవడిస్తాడు? లేదు కదా. పోనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇల్లు పొలమో ఉండాలి మనక. సెకండ్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్ మనక. థర్డ్ ప్రిఫరెన్స్ ఏమో ఇది. అందుకే ఇలా వచ్చాను. ఆయన ఎవరో చావుకు 1000 కారణాలు అన్నట్టు మా అబ్బాయిలు జాబ్ చేయాలంటే ఇదిగోండి ఇన్ని కారణాలు ఉంటాయి. కర్ణుడు అదే ఎవరిదో చావన్నారు కదా, కర్ణుడు చావని చెప్తున్నా. అయినా అమ్మాయి గారు మీకెందుకండి జాబు? మిమ్మల్ని ఎవరైనా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటారు. ఈ కోవిడ్ టైంలో ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ మనదా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాచ్. ఏదో అమీర్పేట్లో కోర్స్ నేర్చుకొని ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కదా, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, జాబ్ ఈజీగా వచ్చేస్తుందని ఇలా వచ్చా. అమ్మా ఏంటి ఇప్పుడు నువ్వు కళ్ళతో మాట్లాడుతున్నావా? అబ్బే మనకి జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి. ఇంట్లో ఏదో జాబు అని దొబ్బుతుంటే అలా ట్రై చేస్తున్నా.